స్పెషల్ ప్రీమియర్ అని పిలిచి ఇంత డిసప్పాయింట్ చేస్తారనుకోలేదు. మేం బోకరోళ్ళు. గేదెల పాపిరాజు సారీ గుర్రం పాపిరెడ్డి మూవీకి AAA సినిమాస్ లో స్పెషల్ ప్రీమియర్ కి ఇన్విటేషన్ వస్తే అని స్టార్ట్ అయిపోయాం. మధ్యలో ఇనార్బిట్ మాల్ కి సడన్ గా చేంజ్ చేశారు. తీరా ఇనార్బిట్ మాల్ కి వెళ్ళాక ఇంకో షాక్ తగిలింది. ఇనార్బిట్ నుంచి ఏఎంబి మాల్ కి మళ్ళీ చేంజ్ చేశారు. షో స్టార్ట్ అయిపోతుందనే కంగారుతో అరుణ్ భాయ్ గేర్ మార్చి రప్ప పోయిండు. ఎలా అయితే అరుణ్ భాయ్ ఏఎంబికి టైంకి తీసుకెళ్లిండు. ఇంకా ఉరుక్కుంటూ పైకైతే పోయాము. తీరా అక్కడ జనాలను చూసి షో ఇంకా స్టార్ట్ కాలేని అర్థమైంది. ఫైనల్ గా ఇన్విటేషన్ చూపించి లోపలికైతే వెళ్ళిపోయాం. తీరా చూస్తే లోపల ఇది సిచ్యువేషన్. ఈ జనాలను చూస్తుంటే మూవీకి హైప్ అయితే మామూలుగా లేదని అర్థమైంది. మూవీ 2 స్క్రీన్స్ లో స్క్రీనింగ్ అవుతుందని ఒక స్క్రీన్ దగ్గరికి వెళ్తే హెవీగా క్రౌడ్ ఉండేసరికి స్టాంపెడ్ కి ఎక్కడ గురవుతామని భయం వేసి సెకండ్ స్క్రీన్ లోపలికి వెళ్ళిపోయాం. లోపలికి వెళ్ళగానే తేరుకోలేని షాక్ తగిలింది. మూవీ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ చూస్తే కూర్చుంటాకి సీట్సే లేవు. సరేలే ఇంత కష్టపడి వచ్చామని స్టెప్స్ దగ్గర నుంచి చూస్తుండగా ఈ గుండంకులు వచ్చాడు. ఎవరో గుర్తుపట్టారా? ఇంకా ఎంతసేపు నుంచి ఉంటామని మెట్ల మీద సేద తీరాము. ఇంకా అలా కూర్చుని మూవీ చూస్తుండగా మూవీ ఇంట్రెస్టింగ్ ప్లాట్ కి వెళ్తుండగా సడన్ గా మూవీ ఆపేశారు. సెక్యూరిటీ వాళ్ళు వచ్చి బాబు అని మెట్ల మీద కూర్చున్న వాళ్ళని వెళ్ళగొట్టారు. ఇంకా మా బాపతంతా బయటకు వచ్చేసాం. ఇన్ని దెబ్బలు తగిలి బాధలో ఉండగా హీరో అయితే మా దగ్గరికి వచ్చాడు. ఏందయ్యా ఇది అని అడిగితే నాకే సీట్ దొరకలేదు బ్రో అని అన్నాడు. సరే ఇంక చేసేదేం లేక హీరోతో ఒక ఫోటో దిగి కంగ్రాచులేషన్స్ చెప్పి అలాగే హీరోకి అండ్ మాకు నెక్స్ట్ షోకి అయినా సీట్స్ దొరకాలని ఆశిస్తూ ఇంకా అక్కడి నుంచి బయలుదేరాము. ఇది ఇవాళ ఎగబెట్టిన వ్యవహారం. మరో కనకరంతో మళ్ళీ కలుద్దాం.